వాళ్ళని మాత్రమే సప్తఋషులు అంటారు అని. అంటే మిగిలిన వాళ్ళు కాదు. పంచపాండవులు ఉందనుకోండి, పాండవులు అంటే ఆ పాండు వంశంలో వాళ్ళంతా పాండవులే. అంటే దుర్యోధనాలు పాండవులు కాదు, కానీ ఈ ధర్మరాజులు వాళ్ళ సంతానం కూడా పాండవులే, వాళ్ళు కూడా పాండవులే. అందుకే 5 పాండవులు పంచపాండవులు అన్నప్పుడు వాళ్ళ వంశంలో ఇంకో 5 కూర్చోబెట్టి కూడా పంచపాండవులు అంటారు. అంటే ఒక ప్రసిద్ధమైన పదం రూఢ్యర్థం అనేది. రూఢ్యర్థం అనేది యోగాది రూఢిర్ వదీయసి అని ఒకటి ఉన్నది. అంటే ఒక దగ్గర చెప్పుకున్నాం దశైన సాహిత్య విషయాలు. అంటే యౌగికార్థాలు, రూఢ్యర్థాలు, యౌగిక రూఢ్యర్థాలు అని 3 రకాలు. ఒక యౌగికార్థం అంటే ఒక పదం ద్వారా పాండు కుమారుడు పాండవుడు, యౌగికార్థం అంటారు. అంటే ప్రతిదానికి యౌగికార్థం ఉంటుంది. యౌగికార్థం వల్ల రూఢ్యర్థాలు వేరే ఉంటాయి. రూఢ్యర్థాలకు యోగంతో సంబంధం లేదు. అంటే పంకజం అని ఉంది, కుశలుడు అని ఉంది. కుషాన్ దునాతీది కుశల, దర్భల్ని తెంపేవాడు అని అర్థం. నిజానికి కుశలుడు అంటే దర్భల్ని తెంపేవాడు, అంటే తెంపడంలో సమర్థుడు అని అర్థం. ఆ అర్థమై కుశల పదం తర్వాత మంచి ప్రవీణుడు, మంచి జ్ఞానం గలవాడు, మంచి అనుభవం ఉన్నటువంటి వాడు అని అర్థంలోనూ వాడుతున్నాం. దాంట్లో రూఢి అయిపోయింది. రూఢి అంటే ఏమిటి? అప్పుడు యోగికార్థంతో సంబంధం లేదు. కుశాలున్నత కుశల అని యోగికార్థం. నమస్కారం. అంటే యోగికార్థమేమో కుశలుడైనప్పుడు మంచి అది ఉన్నటువంటి వాడు అనే అర్థంలో, ప్రవీణుడు అనేటువంటి అర్థంలో వాడుతుంటాం. ప్రవీణ కూడా పదం అటువంటిదే. ప్రకృష్టం వీణ వాదైతే ప్రవీణ అని. వీణను చక్కగా వాయించేవాడు. ఆ అర్థం ఏమైందంటే, అంటే వాయించడంలో అనుభవం ఉన్నవాడు అని అర్థం. కేవలం అనుభవం ఉన్నవాడు మాత్రమే తీసుకుంటున్నాం. అది యౌగికార్థం, అది రూఢ్యర్థం. యౌగికార్థం విడిచిపెట్టి రూఢ్యర్థం పోయినాడు. అట్లా యౌగికార్థాలు వేరు, రూఢ్యర్థం. ఇది పంకజం అనే పదం ఏంటి? పంకేజాయతీతి పంకజ అని. పంకజం పుట్టినటువంటిది అనేటువంటి యౌగికార్థం. పంకజం పుట్టినటువంటిది కనుక కమలంకు యౌగికార్థం. అదే కమలంలోనే రూఢ్యర్థం అయింది కనుక. అంటే దానికి యోగ రూఢి అంటారు. యోగ రూఢి అంటే యౌగికార్థం, రూఢ్యర్థం 2 ఉన్నాయి. అయితే ఆ రూఢిని విడిచిపెట్టి మనం వేరే దానికి చెప్పడానికి లేదు. పంకజం అంటే పంకల్లో పుట్టినటువంటి పుట్టినటువంటి బురద పురుగులు కానీ అవన్నీ పంకజాలు, నత్తలు అవన్నీ ఉంటాయి. అవన్నీ పంకజాలు కావు. పంకజం అనడానికి దానికి వినియోగించకూడదు అని శాస్త్రం అనుకుంటారు. అంటే దాని యోగార్థం ప్లస్ రూఢ్యర్థం ఉండి, ఈ రూఢ్యర్థంగా ప్రసిద్ధంగా ఉండి అంతే ఉంటుంది. యోగార్థం ఉంది కదా అని ఉందాకనే యోగాది రూఢిని వదిలేసేది. అంటే యోగం కంటే ఈ రూఢే బలీయమైనటువంటి. అందుకనగా దానికి అట్లానే సప్తర్షి అన్నప్పుడు యోగార్థం రూఢ్యర్థంతో పాటు సప్తర్షి అనేటువంటి ఒక కూటమి ఋషుల యొక్క ఒక నిర్ణయించబడ్డటువంటి ఋషులే అర్థం కాదు. కానీ ఇంకా ఎవరైనా వేరే 7 కూర్చుంటే, మహర్షి చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ మనం ఎవరో ఒక 7 కూడా సప్తర్షులు అనడానికి వీల్లేదు. దానికి అర్థమైనటువంటి విధంగా అక్కడ ఒప్పుకోవాలనుకుని టైం లేకుండా చెప్పినట్టు. సరే, ఇవాళ శ్లోకం యజ్ఞాంగయోనిత్వమవేక్ష్య యస్య సారం ధరిత్రీధరణక్షమంచ ప్రజాపతిః కల్పితయజ్ఞభాగం శైలాధిపత్యం స్వయమన్వతిష్ఠత్. యజ్ఞాంగయోనిత్వమవేక్ష్య యస్య సారం ధరిత్రీధరణక్షమంచ ప్రజాపతిః కల్పితయజ్ఞభాగం
శైలాధిపత్యం స్వయమన్వతిష్ఠత్. శ్రీదేవి గారు చదువుతారా? చదువుతానండి. నమస్తే. అస్మద్గురుభ్యో నమః. యజ్ఞాంగయోనిత్వమవేక్ష్య సారం ధరిత్రీధరనక్షమం చ ప్రజాపతిః కల్పితయజ్ఞభాగం శైలాధిపత్యం స్వయమన్వతిష్ఠత్. యజ్ఞాంగయోనిత్వమవేక్ష్య సారం ధరిత్రీధరనక్షమం చ ప్రజాపతిః కల్పితయజ్ఞభాగం శైలాధిపత్యం స్వయమన్వతిష్ఠత్. మీరు పాటిపల్లి వారు చదువుతారా? నేనండి ఆ, చదువుతానండి. శ్రీగురుధర్మ యజ్ఞాంగయోనిత్వమవేక్షయస్య సారం ధరిత్రీధరణక్షమం చ ప్రజాపతిః కల్పితయజ్ఞభాగం శైలాధిపత్యం స్వయమన్వతిష్ఠత్. యజ్ఞాంగయోనిత్వమవేక్షయస్య సారం ధరిత్రీధరణక్షమం చ ప్రజాపతిః కల్పితయజ్ఞభాగం శైలాధిపత్యం స్వయమన్వతిష్ఠత్. పదవి భాగం చేయండి. యజ్ఞాంగయోనిత్వం అవేక్ష్య యస్య సారం ధరిత్రీ ధరణక్షమం చ ప్రజాపతిః కల్పితయజ్ఞభాగం శైలాధిపత్యం స్వయం అన్వతిష్ఠత్. శైలజ గారు యజ్ఞాంగయోనిత్వమవేక్షయస్య సారం ధరిత్రీధరణక్షమం చ ప్రజాపతిః కల్పితయజ్ఞభాగం శైలాధిపత్యం స్వయమన్వతిష్ఠత్. యజ్ఞాంగయోనిత్వమవేక్షయస్య సారం ధరిత్రీధరణక్షమం చ ప్రజాపతిః కల్పితయజ్ఞభాగం శైలాధిపత్యం స్వయమన్వతిష్ఠత్. భక్తుడు విభక్తులు చెప్పలేదు. యజ్ఞాంగయోనిత్వం యోనిత్వం యోనిత్వే యోనిత్వాని. యజ్ఞాంగయోనిత్వ శబ్ద అకారాంతః నపుంసకలింగ ద్వితీయైకవచనాంతః. అవేక్ష్య అవ్యయం రవంతవ్యయం. యస్య యయో येषां దకారాంత పుల్లింగः యచ్చబ్దः షష్ఠీ విభక్తి ఏకవచనం. చ అవ్యయం సారం సారే సారాన్ పుల్లింగ సారశబ్దः ద్వితీయైకవచనాంతः. ధరిత్రీధరణక్షమం క్షమౌ క్షమాన్. క్షమా కదా, క్షమం క్షమౌ క్షమాన్. అకారాంత నపుంసకలింగ ద్వితీయైకవచనాంతః. చ అవ్యయం ప్రజాపతయః. ఇకారాంత పుల్లింగः ప్రజాపతి శబ్దः ప్రథమైకవచనాంతః. కల్పిత యజ్ఞభాగం భాగౌ భాగాని. అకారాంత నపుంసకలింగः భాగశబ్దः ద్వితీయైకవచనాంతః. శైలాధిపత్యం పచ్యే పచ్యాని. అకారాంత నపుంసకలింగः శైలాధిపత్య శబ్దः ద్వితీయైకవచనాంతః. స్వయం అవ్యయం. అన్యతిష్టత్ క్రియాపదం. పాగతి గతి నివృత్తో ధాతు. అనగా అనవా అతిష్టత పెట్టండి. అనుప్లస్ అతిష్టత అతిష్టతాం. అన్యతిష్టతు తిష్టతు తిష్టతు అన్వతిష్టతాం అన్వతిష్టన్. లేదా అతిష్టత అతిష్టతాం అతిష్టతు తిష్టతు తిష్టాను. అతిష్టతాం అతిష్టన్. అతిష్టత అతిష్టత అనేది మనకు క్రియాపదం. భూతకాలం లంగలకారం భూతకాలం ప్రథమ పురుష ఏకవచనం.
అను ప్లస్ అతిష్టదు స్థాగత నివృత్తం అనే ధాతు ఉండుట అని అర్థం. దీనికి అను ఉపసర్గ చేయండి అనువతిష్టదు అంటే అనుష్ఠింపబడేను అని అర్థం. ఈ రూపాలు ఒకసారి చెప్పండి అయ్యా. అతిష్టత్ అతిష్టతాం అతిష్టన్ అభవత్ అభవతాం అభవత్ లాగా మన ఎదురు తిష్టది తిష్టత తిష్టది స్థాగతితో చెప్పుదాం ప్రారంభంలోనే. అతిష్టదు దీనికి అను ఉపసర్గ వచ్చింది అనువతిష్టదు. అనుష్ఠించబడేది అంటే వరించబడేది నిర్ణయించబడేది అర్థం అనమాట. అన్వతిష్టత అంటే ఉంచబడేది అర్థం, సరించబడేది. ఎవరు చేశారా పనిని? కహ అన్వతిష్ట ప్రజాపతి ప్రజాపతి అని ప్రధాన భక్తి ఏకవచనం. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అన్వతిష్టడు. ఎట్లా అంటే స్వయంగానే అన్వతిష్టడు. ఎవరిని? దేనిని? ఇప్పుడు ఇక్కడ హిమాంతు కల్పిత యజ్ఞ శైలాధిపత్యం అనువతిష్టదు. శైలములకు అధిపతి యొక్క భావం ఆధిపత్యం. భావం అంటే తత్సంబంధ భావార్థంలో మనం ఎత్తుకుంటే అది వస్తుంది. అంటే తదిదం ఆధిపత్యం. అది దాదాపు నపుంసకలింగంలో వస్తాయి. అట్లానే త్వం కూడా ఇప్పుడు యోనిత్వం అన్నాం. విద్యాంగ యోనిత్వం త్వం కానీ తస్లి ప్రతి తా కానీ జతత యువత దీర్ఘందిస్తుంటాం. అంటే ఇవి ధర్మత్వం ధర్మత వస్తుంది. ఈ దాని యొక్క భావం దాని తత్వాన్ని తెలియడం. శైల అధిపతి యొక్క భావాన్ని అనువతిష్టాడు అంటే అనుసరింపజేసేది ఇచ్చాడు అని అర్థం వస్తుంది. ఇక ఎవరికి అంటే యస్యావ తస్య అని ఒకటి చేసుకోవచ్చు. అతనికి ఇచ్చింది. అతనికి అంటే ఇక్కడ హిమవంతుడికి శైలాధిపత్యాన్ని ఇచ్చాడు. దానికి మళ్ళా ఏమిటి ఎందుకొరకు అంటే యస్య ఎవరికైతే అవేక్ష్య చూచి ఇక్ష ధాతు నాకు అవా ప్లస్ ఇక్ష అవేక్ష ఇక్ష అనే ధాతు ఈక్షతి ఉంది ధాతు ఈక్షతి ఈక్ష అది అవా వల్ల లేకపోతే అవేక్ష ఇది. అవేక్ష అంటే చూచి. దేన్ని చూశాడు అంటే యజ్ఞాంగ ఎవరికంటే ఆయన యొక్క యస్య ఎవరి యొక్క సారం బలాన్ని. అది ఎట్లాంటిది? ధరిత్రి ధరణక్షమం. ధరణం. ధరిత్రి అంటే భూమి యొక్క ధరణం మోయడం. దాన్ని మోయడంలో క్షమ అంటే సాధన గలవాడు, శక్తి గలవాడు. అంటే పర్వతాలు భూధరాలు అని పేరు. భూధరములు అంటే పర్వతాలు భూమిని మోస్తున్నాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. భూధరం అంటే భూమి మోసే శక్తి వాటికి ఉంది. కనుక ధరిత్రీధరణ క్షమం అయినటువంటి సారం పరాక్రమాన్ని, యజ్ఞాంగ యోనిత్వాన్ని కూడా అంటే యజ్ఞముల యొక్క అంగములు, యజ్ఞాలకు సంబంధించినటువంటి సామగ్రి అంటే ఔషధాలు మరి అన్నీ కూడా వాటి యొక్క యోనిత్వం అంటే ప్రాప్తిస్థానం, జన్మస్థానం, అక్కడ ఉన్నటువంటి స్థానం అనమాట. అంటే ఉత్పత్తి కలిగేటువంటి స్థానం అది ఈ పర్వతాలు అంటే హిమాలయ పర్వతం మీద యజ్ఞాలకు సంబంధించినటువంటి సామగ్రి అంతా వృక్షాలు కానీ ఔషధాలు కానీ అవన్నీ కూడా జన్మిస్తాయి కనుక అటువంటి దాన్ని కూడా చూచాడు.
చూచి ఎవరి యొక్క అంటే అతని యొక్క హైమవంతుడి యొక్క హేమంతుడి యొక్క చూశాడో అటువంటి తస్య శైలాధిపత్యం తిష్టదు, అతను శైలాధిపత్యాన్ని ఇచ్చాడు. అంటే హిమవంతుడికి ఉన్నటువంటి యజ్ఞంకు సంబంధించిన సామగ్రిని ఉత్పత్తి చేసే స్థానంగాను, అంటే సమస్త భూమిని మూసేటువంటి పరాక్రమ శక్తి సంపన్నుడైనటువంటి ఆ శక్తిని కూడా చూసి ఆయనే కల్పిత యజ్ఞ భాగం శైలాధిపత్యం ఎటువంటిది, శైలాధిపత్యం చేశాడు. శైలాధిపత్యం ఎటువంటి కల్పిత యజ్ఞ భాగం అంటే రెండూ చూశాడు ఆయన. ఒకటేమో సర్వసామర్థ్యం, పర్వతాలన్నింటి మీద భూమిని మోసేట సామర్థ్యం ఉండటం అనేది ఒక పరాక్రమం. యజ్ఞాంగం రెండు చూసాక రెండుకి సంబంధించినట్టు శైలాధిపత్యము, అది కూడా కల్పిత యజ్ఞ భాగం. అంటే యజ్ఞ భాగాన్ని కల్పించాడు. అంటే యజ్ఞాలకు ఈయన కూడా దేవతలకు కూడా యజ్ఞ భాగాలు ఉంటాయి, అందరికీ ఉండవు, కొంతమందిగా ఉంటాయి. దాంట్లో ఈయన కూడా యజ్ఞ భాగం అయినటువంటి శైలాధిపత్యాన్ని యజ్ఞాంగతో ఉంది కనుక యజ్ఞ భాగాన్ని కల్పిత యజ్ఞ భాగం కాదు. అంటే సమస్తమైనటువంటి ధరణిని మోసే సామర్థ్యం ఉంది కనుక శైలాధిపత్యాన్ని, అవి రెండు కలిపినటువంటి ఒక దాన్ని స్వయంగానే, అంటే ఈయన వెళ్ళి ప్రార్థించి తపస్సు చేసే ఇమ్మని కోరడం కాదు. బ్రహ్మదేవుడు చూసి అతనికి ఒక అవార్డు లాగా ఏదైనా పాటిస్తే సామర్థ్యం చూసిస్తుంటారు. పాటిస్తే కాదు, అది కాకుండా చెప్పేది ఆ విధంగా బ్రహ్మదేవుడు ఆయనకు ఇచ్చాడు అనేటువంటిది పండితార్థం. దీంట్లో అజయ్ గారు సంధులు అందరూ యజ్ఞాంగ యోనిత్వం అనే చోట యజ్ఞ అంగ యోనిత్వం సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. తర్వాత అవేక్ష అన్నప్పుడు అవా ప్లస్ ఈక్ష అవేక్ష గుణసంధి. శైరా ప్లస్ అధిపత్యం శైరాధిపత్యం, శైరా ప్లస్ ఆధిపత్యం శైరాధిపత్యం సవర్ణ దీర్ఘ సంధి. అంతే, వేరే అంతే అంతే. అది కూడా అను అతిష్టది. అనుమతిస్తుంది. అవును, అనుమతిస్తుంది. అదొక్కటి. నా వాయిస్ మీకు వినబడుతుందా, స్లోగా ఉందా? వినిపిస్తుంది. ఉందా? అన్నుతిష్టతి ఏ సంధి అవుతుంది చెప్పండి మీరే. అను ప్లస్ అతిష్టదు ఏం వచ్చింది దాంట్లో? ఉకారం పోయి ఉపకారం వచ్చింది. గుణసంధి అవుతుంది అనుకుంటా. ఏడాది మొదటి దేశం మొట్టమొదటి సంధి ఎక్కువ అర్థం. ఎకారం ఎక్కడ ఉంది? ఇక్కడ అను ప్లస్ వా వచ్చింది కదా. ఒక ఎకారం కాదు కదా, ఎవరది కదా. ఎడాదేశం అంటే ఒక ఎకారమే కాదు కదా. గురు ప్లస్ ఆజ్ఞ గురువాజ్ఞ అసలు పని చేయట్లేదు. ఇక్కడ మధువరి చెప్పుకుందాం, మధు ప్లస్ హరి. అవునవునవును, అసలు అంతే. విషం విద్య అన్నట్టు గ్యాప్ వచ్చేసరికి కొంచెం మార్పులు అవుతున్నాయి. అవునవునవును, అసలు అసలు మేడం శ్రద్ధ అంతా శ్లోకాలు రాయడంలో పెడుతున్నారు. ఏం లేదండి, ఏదో ఎప్పుడైనా రాస్తాం. శ్లోకాలు ఏమండి మీకు శ్లోకాలు రాయడానికి తేలిగ్గా ఉండేటువంటిది ఒకటి, వారు తొమ్మిది వారు ఒకటి ప్రింట్ చేసే పుస్తకం కర్పటిక, కవి కర్పటిక ఏదో ఉంది. ఉందా? పీడిఎఫ్ నాకు పంపండి శైలజ్ గారు. నేనే రెగ్యులర్ గా రాయను అసలు, ఎప్పుడో ఒకసారి సందర్భానుసారం. పదాలన్నీ ఇస్తారు, మీరు పదాల్ని కూర్చుకుంటే శ్లోకం అయిపోతుంది. నేను ఆ ఊరికే అలా గాలిలో రాసేస్తాను, నిష్ణాత ఒక ఎక్స్పీరియన్స్ అలా రాయను, ఏదో రాస్తావో ఎవరైనా పుస్తక శ్లోకాలు వాళ్ళందరి దగ్గర కూడా ఉండాల్సినటువంటి పుస్తకం. చూస్తా.
కవికర్మడిగా తోబలవారు ప్రింట్ చేశారు. తోబలవారిని మీరు అడగండి, వాళ్ళ నేను అడుగుతా. పుస్తకం అడుగుతారు. అప్పుడు సభలప్పుడు ఇచ్చారు అప్పుడు అక్కడ. యా, అవునా? యా. నా దగ్గర లేదు. ఓపికతో మాట్లాడాలంటే ఒక గంట అలా చేసుకుని ఓపికగా కూర్చోవాలి. మెసేజ్ పెట్టండి లేకుంటే. అమ్మో, మెసేజ్ పెడితే చంపేస్తారు ఆయన. అందులో మన పని అయినప్పుడు అలా చేయకూడదు, అది తప్పు. అవి అప్పుడు మనం తక్కువ శ్రద్ధగా books వచ్చాయి. మాట్లాడడానికి రెడీగా ఎక్కువ ఉండాలి. మందికి వెళ్ళలేదు. ఏమండి, తక్కువ బుక్స్ వచ్చాయి అప్పుడు. మీరు అందరూ తెప్పించుకోండి, అందరూ కూడా కడకం వారు మీరు కూడా. మీరు బహుశా ఉండవచ్చు మీకు దగ్గర కవికర్మడిగా. అప్పుడు ఆ కార్యక్రమంలో ఇచ్చారు కదా, బహుశా శ్రీదేవి గారి దగ్గర కూడా ఉండాలి. మీరు ఆ కార్యక్రమంలో ఉన్నారు కదా ఆ రోజు. చెప్పారు కదా మీరు, ఉంటుంది. చూస్తాను, వెతుకుతాను. అవి తెచ్చాం, అక్కడ పెట్టేసాం, ఏమన్నా చదువుతున్నామే అవునా. చాలా ఎక్కువ ఇచ్చారు కదండి, అందులో ఉంటుంది. పెట్టారు. చూస్తాను. అవి 40-50 పుస్తకాలు కదా దాంట్లో మీకు. ఎందుకంటే మేమే పెట్టాం కదా, ఆ కార్యక్రమం అయితే అందరి దగ్గర ఉంటాయి. అందరికి పెట్టామండి అవి. దండికొండ వారు చూస్తాను. వచ్చినట్టు మీరు వచ్చారా? దండికొండ వారు మొట్టమొదటి గ్రంథోత్సవం ఏం సార్? మీరు వచ్చారా గ్రంథోత్సవం తొమ్మిది వారికి? రాలేదు, లేదు. దండికొండ వారు రాలేదు. అదే దండికొండ అప్పుడు వచ్చినట్టుగా నాకు గుర్తులేదు. రెండింటికి రాలేదా? రెండింటికి కూడా రాలా. దండికొండ 23, ఇది 24 మొదటి దాంట్లో కావచ్చు అది. మొదటి దాంట్లోనే మొదటి గ్రంథోత్సవం దాంట్లో జరిగింది. మొదటి రోజు అయితే వచ్చాయి పుస్తకాలు నాకు. అది పెద్ద తెప్పించుకోండి మీరు మీరు వాడి బ్యాగ్స్ ఇచ్చాం కదండి, అందులో మొత్తం అదంతా ఉంటుంది. చూస్తా. నేనే శ్లోకాలు కంటిన్యూగా రాయను. నమస్కారాలయ్యా. అయ్యా నమస్కారాలయ్యా గురువు గారు. ఇప్పుడు ఘృతానికి పాత్రాధారమా, పాత్రకు ఘృతాధారమా అని పరమానంద శిష్యుల కథలు అన్నట్లు, ఇప్పుడు ధరణి పర్వతాలను మోస్తుందా, పర్వతాలు ధరణిని మోస్తున్నాయా? ధరణికి అది ఈ ప్రశ్న బలపడేది పర్వతాలు భూమి మోస్తాడు అనిపిస్తుంది కానీ పర్వతాలు భూమి మోస్తున్నాయి అనేటువంటిది. భూమిని పర్వతాలు మోస్తున్నాయని ఇక్కడ చెప్పడం ఏంటి? అంటే భూధరం అనే పదానికి అర్థం ఏంటి? భూమి చేత ధరింపబడింది అని ఎందుకు కాకూడదు? కాదు, భూమి చేత ధృత భూమి అంటాము. అదే పదము ఎలా వచ్చిందని కాదు, అక్కడ మనం ఎలా అయింది. హిమవత్ పర్వతము భూమి ఎలా మోస్తుంది? పౌరాణిక విధానం ప్రకారంగా భూమి చాపలాగా ఉన్నటువంటి భూమి ఎగిరిపోకుండా వాటికి మొదల్లాగా ఫిక్స్ చేసి పెట్టారు అన్నమాట. పర్వతాలు ఉన్నాయి అని అవి ఎగిరిపోకుండా వాటిని మోస్తున్నాయి. అది పట్టుకొని ఉంటున్నాయి, భూమి ఎగిరిపోకుండా ఉండటం అనేది. కానీ ఈ రీజన్ అసంగతంగా లేదు. భూమి ఎగిరిపోవడం ఏంటి? భూమిని తీసుకుపోయారు కదా వాడు హిరణ్యాక్షుడు తీసుకుపోయిన అట్లా ఎగిరిపోవడం తీసుకుపోవడం అనేటువంటి లేకుండా అనేటువంటి ఇందులో ఏదో సైంటిఫిక్ కూడా ఉంటుందండి. ఉంటుంది. అది తర్వాత అనేది ఇప్పుడు పౌరాణికగానే నన్ను నేను కటకం వారి కోసమే ఇప్పటి సైంటిఫిక్ ప్రకారంగా పర్వతాలు ఛేదిస్తే భూమికి అది ఇబ్బంది ఉంటుందని చెప్తున్నారు. పర్వతాలు ఉండాలి అని ఖచ్చితంగా. అదేదో మనకు ఆ పర్వతం పోతే ఆ ప్లేస్ మొత్తం మనకు ఆక్యుపై చేసుకొని హాయిగా పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు, అనుకోవచ్చు, పెద్ద నగరాలు కట్టచ్చు. కానీ బిల్డింగ్ భూమి లేకపోతే భూకంపాలు వస్తాయి, ఇలాంటివి కూడా అన్నారు. ఈ శ్లోకం నేను నిన్న నుంచి కటకం వారి కోసమే చూస్తున్నా. దీని క్లారిఫికేషన్ ఏమన్నా ఆయన ఇస్తారేమో అని. ఎవరన్నా ఆయన ఏమన్నా ఫిజిక్స్ స్టూడెంటా ఎవరన్నా? రైట్ అండి. వారు ముందు ఆలోచన పెట్టుకొని వాళ్ళు అడుగుతారు, తర్వాత వాడు చెప్తారు. మన కామనయ్యకు చూస్తే భూమే పర్వతాన్ని మోస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ పర్వతం భూమిని మోస్తున్నది అనేది ఎట్లా అని చాలా మన ప్రాచీనులు చాలా ఆలోచించి తయారు చేశారు. రైట్, చాలా సత్యం ఇది. గురువు గారు ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఆ విషయాన్ని, చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పారు. అదే కారణం అంటారా? గురువు గారు చెప్పారు, దాన్ని మనం సూక్ష్మాన్ని గ్రహించాలి. ఎందుకంటే భూమి యొక్క పరిణామాన్ని కనుక పరిశీలించినట్టయితే, ఇప్పుడు నేను గురువు గారి అనుమతితో మాట్లాడాలి. భూమి యొక్క పరిణామాన్ని పరిశీలించినట్టయితే ఒకానొకప్పుడు ఆస్ట్రేలియా, భరత భూమి, ఆఫ్రికా ఈ మూడు కూడా ఒకే ఖండంగా ఉండేవి. అవి క్రమక్రమంగా ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయడం మొదలుపెట్టినాయి. ధృవాల వైపు ఆకర్షించుకొని ఆస్ట్రేలియా అటువైపు వెళ్ళింది, ఆఫ్రికా ఇటువైపు వెళ్ళింది. ఈ భరత భూభాగం వచ్చేసి
ఈ పర్వతాలు ఈ హిమాలయ పర్వతాలు ఏర్పడినాయి ఉత్తర వైపుకు జరుగుతూ ఆ రకంగా భరత ఖండము కాస్త ద్వీపకల్పం అయిపోయింది. ఒకప్పుడు ఇది భరత ఖండము, ద్వీపము. ఆ ద్వీపం కాస్త ఇప్పుడు ద్వీపకల్పంగా మారింది. అంటే ఒకవైపు మొత్తం హిమాలయ పర్వతాలు వచ్చేసాయి. గురువు గారు అన్నట్టు దీనికి మూలాధారము ఉత్తరం దిక్కున ఉన్నటువంటి మూలము భూమిని అంతా కూడా ఒక పక్కకు లాక్కుంటుంది. దాన్నే హిరణ్యాక్షుడు లాక్కోవడం అంటారు. హిరణ్యము అంటే మేరు పర్వతము, అక్షము అంటే ఇరుసు. అంటే ఉత్తర దిక్కునున్నటువంటి ఇరుసు మొత్తం కూడా భూమిని లాక్కుంటుంది అనేది ఇందులో ఉన్నటువంటి సూత్రం. అలా ఒకవేళ మొత్తం లాక్కోబడిన తర్వాత ఏం జరుగుతుంది అంటే భూమి ఈ సూర్యుడి చుట్టూ తిరిగేటటువంటి కక్షను దాటేసి అవతలకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది హిరణ్యాక్షుడు చేస్తున్నటువంటి పని. అంటే భూమి యొక్క తన కక్ష నుంచి దాటేసి అవతలకి వెళ్ళిపోయే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు వరాహము రావాల్సి వచ్చింది. అంటే వర అంటే శ్రేష్టమైన, అహం అంటే వెలుగు, అంటే సూర్యుడు. సూర్యుడు దీన్ని తన యొక్క శక్తి వల్ల అదే కక్షలో ఉండేటట్లుగా దానిని ప్రేరేపిస్తాడు. అందువల్ల భూమి మళ్ళీ అదే కక్షలో ఉంటుంది. అంటే ఇలా భూమి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా తన కక్షను మార్చుకోకుండా ఉండేటటువంటి ఎనర్జీ సూర్యుడి నుంచి వస్తుంది. ఇది వరాహానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అంతేగాని వరాహం అంటే పంది కాదు, హిరణ్యాక్షుడు అంటే పచ్చడి కళ్ళు కలిగిన రాక్షసుడు కాడు. కాబట్టి ఈ ప్రక్రియ ఒకనాటితో పోలే ఈ అవతారం అనుక్షణము ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ భూమండలము, భూమి మొత్తం కూడా ఎవరు ధరిస్తున్నారు అంటే ఉత్తరంలో ఉన్నటువంటి మేరు పర్వతం ధరిస్తుంది. అంటే ఉత్తరంలో ఉన్నటువంటి హిమాలయములు దీన్ని భరిస్తూ ఉన్నవి, మోస్తూ ఉన్నవి. అందుకోసం అది ఈ భూభారతత్వాన్ని తీసుకోగలిగింది. ఆ పదం అక్కడ అలా ఆ రోజుల్లోనే ఈ సైన్స్ తెలుసు కాబట్టి వాళ్ళకు, ఇందులో ఉన్న అవతారం యొక్క రహస్యం తెలుసు కాబట్టి ఈ పదాన్ని వాడారు అని నా ఉద్దేశం. అయ్యా, అంటే భూమి చల్లాచెదరవకుండా, బ్యాలెన్స్ పోకుండా పర్వతం కాపాడుతుంది. ఎస్, అది జరుగుతున్నటువంటి పని అక్కడ. కాబట్టి వరాహావతారం యొక్క విశ్లేషణ ఇది. కాబట్టి ఈ రకంగా భూమి అంతా కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. హిమాలయ పర్వతాలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, క్షణక్షణం పెరుగుతూ ఉంటాయి. ఈ అవతారం ఒకనాటితో కాదు, ఎప్పుడో కృతయుగంలో జరిగిన అవతారం ఇది. ఇప్పుడు కాదు. ఇప్పుడు వరాహావతారం ఎక్కడుంది? మనకు సింహాచలంలో విగ్రహానికి పూజ చేస్తున్నాం మనం. అంటే దాన్ని సింబాలిక్ గా మన దాకా ఈ శాస్త్రాన్ని అందుబాటులో చేయడం కోసము దానికి రూపం ఇచ్చి, దానికి ఆలయాలు ఇచ్చి, దానికి క్షేత్రాలు ఇచ్చి, ఇవన్నీ శాస్త్రాలన్నీ రూపొందించడం జరిగింది. లేకపోతే ఈ శాస్త్రం మన దాకా రాదు. మనం మళ్ళీ వెతుక్కోవాల్సి వచ్చేది ఎందుకు భూమి కదిలింది అని. నండూరి రామ్మోహన్ రావు గారి మన విశ్వం అనే బుక్ లో ఇలా గుర్తుపెట్టి ఉంటుంది, అది చదవండి. స్పష్టంగా అందులో జంతువులు కూడా ఎలా విస్తరింపబడ్డాయి చెప్తాడు. మొత్తంగా భూమి ఉన్నప్పుడు, ఒక చోట ఉన్నప్పుడు ఎలా ఉండేవి జంతువులు. ఆఫ్రికాకు కొన్ని వెళ్ళిపోయాయి, ఆస్ట్రేలియాకు కొన్ని వెళ్ళిపోయాయి, జిరాఫీలు ఎటు వెళ్ళాయి, ఏనుగులు ఎటు వెళ్ళాయి, ఆ వెళ్ళడంలో ఇండియాకే వచ్చాయి. వాటికి వీటికి రూపాంతరాలు ఎట్లా మారినవి, అక్కడ మంగోలియన్స్ ఎలా ఉన్నారు, మన దగ్గర అండమాన్ దీవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు, అసలు మానవుడి యొక్క మూల రూపం ఏమిటి, ఫేస్ ఎలా ఉండేది, మంగోలియన్ ఫేస్ ఎలా ఉండేది అనేది మనకు స్పష్టంగా ఆ బుక్ లో తెలుస్తుంది. విశ్వరూపం, వరాహవతారం యొక్క ఆయన రాసిన పుస్తకం నరావతారం అనుకుంటా. నరావతారం ఉంది, విశ్వదర్శనం ఒకటి రెండు ఉన్నాయి. మన విశ్వం కూడా ఉంది, విశ్వదర్శనం కూడా ఉంది. విశ్వరూపం వేరు, విశ్వదర్శనం అంటే ఫిలాసఫీ. విశ్వదర్శనం అది విశ్వదర్శనం ఫిలాసఫీ బుక్ అండి. విశ్వరూపం ఏమో ఇది, విశ్వరూపం నరావతారం అనేవి సైన్స్. రైట్. ఇప్పుడు ఇది మీరు ఇక్కడ చూసినట్టయితే నేను చెప్పిన వాస్తవాలన్నీ అందులో ఉంటాయి. కాబట్టి అందుకే నాకు ఈ శ్లోకం చదవగానే నేను నిన్నటి నుంచి దేనికోసం వెయిట్ చేస్తున్నా.
ఈ వారు శ్లోకంలో కూడా నిన్నటి పాయింట్. నుంచి వెయిట్ చేస్తున్నారు, తొందర ఎప్పుడు చెప్తావా శ్లోకం కాగానే. బాగా చెప్పేదా నేను కూడా చూస్తాను. తొందరగా ఇది కాగా తొందరగా వారికి అవకాశం అనేది మనం తీసుకున్నాం. ఎందుకంటే శ్లోక భావం ఎంత అయిపోయిన తర్వాత చర్చ ఎట్లా ఉంటుంది, అనాలిసిస్ చేయడం అనేటువంటిది. మొన్న ఒకప్పుడు నేను లేనప్పుడు జరిగిన శ్లోకంలో కూడా సప్తర్షులు వచ్చి తామర పూలు తెంపుకొని పోయినారని చెప్తారు. సప్తర్షులు వచ్చి హిమాలయాల్లో ఎందుకు తామర పూలు తెంపుతారండి? వాడేమైనా పక్క ఇల్లా? వాడికేమైనా పక్క ఇల్లా అక్కడి నుంచి తెంపుకోవడానికి? పైగా సూర్య యొక్క కిరణాలు ఊర్ధ్వ దిశలో వెళ్ళి మిగతా మొగ్గలను విస్తరింపజేసాయి అంటాడు. ఊర్ధ్వ దిశలో కిరణాలు ఎలా వస్తాయి? ఇవన్నీ మనకు సందేహాలు అందులో. అంటే కాళిదాసు ఎంత గొప్పగా ఆలోచించాడు అనేది మనం ఆయన స్తుతించుకోవాల్సిన అవసరం అది. ఎందుకంటే హిమాలయాలు ఉత్తర దిక్కున ఉన్నాయి. మనకు ఉత్తర దిక్కున కనబడేటటువంటి ఋషి మండలం సప్తర్షి మండలం. ఇవి ఎంత ఎత్తున్నాయి అంటే సప్తర్షి మండలానికి చాలా దగ్గరగా ఉన్నాయి అన్నట్టు. అంటే ఆయన ఉత్ప్రేక్ష. ఇప్పుడు నేను నా డాబా మీద సన్నజాజి పూల తీగ ఉందండి. 2వ అంతస్తులో డాబా మీద సన్నజాజి తీగ ఉంది. నేను ఆ పూలు తెంపాలంటే కింద నుంచి 2 అంతస్తులు ఎక్కిదే కానీ నాకు అవి అందవు. కానీ నా పక్కింట్లో ఉన్న 3వ అంతస్తు వాడికి అవి వరండాలో ఉన్నట్టే లెక్క. వాడు అవలీలగా తెంపుకొని పోగలడు. అంతే కదండి, వాడికి అవి అందుబాటులో ఉన్నాయి. ఆ రకంగా సప్తర్షులు వచ్చేసి అప్పటికే వికసించి ఉన్నటువంటి పూలను వాడు తెంపుకొని వెళ్ళారు. చూడండి అందులో శ్లేష ఎంత గొప్పగా ఉందో. అన్ని పూలు అప్పటికి వికసించవు, ఎందుకంటే కొన్ని ఒక దశలో వికసిస్తుంటాయి. కొన్ని సూర్యకిరణాలు ఎక్కడ పడ్డాయో అక్కడ వికసిస్తాయి. ఆ సమయంలో అక్కడ పడ్డాయి సూర్యకిరణాలు. కానీ వాస్తవానికి మనకెక్కడున్నాడు సూర్యుడు? బంగ్లాదేశ్ దగ్గర ఉంటాడు సూర్యోదయం అంటే ప్రాగ్ దిశలో. ప్రాగ్ దిశలో ఉన్నటువంటి సూర్యుడికి హిమాలయ పర్వతాలు ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఊర్ధ్వ దిశలో కిరణాలు ప్రసరించి ఆ మిగిలిన వాటిని వికసింపచేశాడు అని రాశాడండి. ఎంత గొప్పగా రాశాడు ఆయన. ఆ శ్లోకం అసలు చదువుతుంటే అసలు ఏది కాళిదాస్ అంటే ఎవరు, ఎంత గొప్ప సైంటిస్ట్ అయి ఉండాలి. సప్తర్షులు వచ్చి పూలు తెంపుకొని పోయినారట. అసలు అక్కడే మనకు అర్థం కాదు, సప్తర్షులు రావడం ఏంటి, పూలు తెంపుకోవడం ఏంటి, వాళ్ళకి దగ్గరగా ఉంది అది. అంటే అంత ఎత్తున ఉన్నాయి హిమాలయాలు అని చెప్పడం. అంత ఎత్తున ఉన్నాయి, ఆయనకు చాలా సప్తర్షి మండలానికి చాలా దగ్గరగా ఉన్నాయి. దగ్గరగా ఏం లేవు, అది ఒక ఉత్ప్రేక్ష. అలా ఉన్నాయి, అది తెంపుకున్నారు. మిగిలిన వాటిని అనే పదం కూడా వాడాడు చూడండి. నాకు శ్లోకం అది గుర్తులేదు, మీరు ఒకసారి శ్లోకం చదివితే మళ్ళీ మనకు తెలుస్తుంది. మిగిలిన వాటిని తూర్పు నుంచి వచ్చిన ఊర్ధ్వ కిరణాల వల్ల అవి వికసించాయి అంటారు. అది అంత ఎంత గొప్పగా చెప్పాడండి. కిరణాల చేత కూడా అది అంటే మామూలుగా సూర్యకిరణాలు మన దగ్గర కొలంలో ఉంటే నీళ్ళు ఎలా వస్తాయి? సమాంతరంగా రావాలి కిరణాలు. తూర్పు దిక్కున ఉంటాయి, కొలంలో పూలు ఉంటాయి, అలా వికసిస్తాయి. కానీ ఇవి ఎక్కడ కాదే. ఎక్కడుంది ఆ కొలను? హిమాలయ పర్వతాల మీద ఉంది. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు? బంగ్లాదేశ్లో ఉదయిస్తున్నాడు, బంగాళాఖాతంలో. ఇక్కడి నుంచి కిరణాలు అలా వెళ్ళాలి పైకి. కాబట్టి ఊర్ధ్వ దిశ అని చెప్పన్నాడు. ఎంత చక్కగా ఆలోచిస్తే ఇంత చక్కటి శ్లోకం వస్తుందండి. నాకు అందుకే చదువుతున్నప్పుడల్లా ఆహా అనిపిస్తుంది. అప్పుడు నేను క్లాసులో లేని తర్వాత చదువుకుని నాకు చదివి అంటే నేను ఇది చెప్పాలి తప్పకుండా, గురువుగారి ముందర నా యొక్క విశ్లేషణ చెయ్యాలి అనుకున్నాను. సరే, ఇప్పుడు ఈ భూధరం విషయించేటప్పటికి మళ్ళీ ఇదే సందేహం వచ్చింది. అరే ఇదేమిట్రా, భూమి పర్వతాన్ని మోస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక వృక్షం గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? భూమి మోస్తుందని చెప్పలేం వృక్షాన్ని. భూమి మీద ఉంది అని చెప్తాం, భూజ అని చెప్తాం. అంతేగాని భూమిని మోస్తుంది అని ఎప్పుడు చెప్తాం? పర్వతాన్ని చెప్తాం. అది కూడా ఏది? శైల పర్వతం. ఇంకా ఇందులో ఈ శ్లోకంలో ఇంకో గొప్పతనం ఏంటంటే యజ్ఞ భాగం ఇస్తాడు అంటాడు. యజ్ఞ భాగం ఎవరెవరికి వస్తుంది మొదలు చెప్పండి.
యజ్ఞ భాగాన్ని ఇచ్చేవాళ్ళు అగ్ని పురోహితుడు కాబట్టి అగ్ని ద్వారానే అందరికి అందుతాయి. ఎవరెవరికి అందుతాయి? ఇంద్రాది దిక్పాలకులకు అందుతాయి, దేవతలకు అందుతాయి, అష్టవసువులకు అందుతాయి, శివుడికి విష్ణువుకు వీళ్ళందరికీ అందుతాయి. కానీ హిమాలయ పర్వతాలకు కూడా అందుతవి అని చెప్పడం కవి యొక్క ఉద్దేశం. ఎందుకు? వీటికి ఉన్న అర్హత ఏమిటి అంటే ఏదో ఒక అర్హత ఉండాలి. 2 అర్హతలు ఉన్నాయి. ఏమిటంటే యజ్ఞానికి సంబంధించిన సామాగ్రి ఇచ్చేటటువంటి వాడు. అంటే మన ఋత్విక్కులలో పేర్లు పెడతాం, వాళ్ళకి 5 రకాల పేర్లు ఉంటాయి. ఋత్విక్కులకు యజ్ఞ సామాగ్రిని తయారు చేసేవాడు ఒకడు, తెచ్చేవాడు ఒకడు, చేసేవాడు ఒకడు, వేద మంత్రాలు చదివేవాడు ఒకడు, ఇలాగా అర్వుడు అని ఈ రకంగా పేర్లు ఉంటాయి. ఇక్కడ యజ్ఞ సంబంధించిన సమిధలన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి హిమాలయ పర్వతాలకు ఉంది. ఇది ఒక ఈయన క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఏంటంటే యజ్ఞ సామాగ్రిని మొత్తాన్ని ఇవ్వగలిగినటువంటి క్వాలిటీ. 2వ క్వాలిటీ ఏమిటి? రాజు కావాలి మరి, లేదా దేవతలకు అధిపతిలాగా ఇంద్రుడు కావాలి. అందుకోసం భూమిని మోసేటటువంటి వాడు కాబట్టి ఇతనికి రాజలక్షణాలు కూడా ఉన్నవి. కాబట్టి రాజలక్షణాలు ఉండి యజ్ఞ సామాగ్రి ఇవ్వగలిగి ఉండడం వల్ల హిమాలయ పర్వతాలకు యజ్ఞంలో భాగం ఇచ్చి తీరవలే అని ఆయనకు కల్పిత భాగస్వామ్యాన్ని ఇవ్వడం జరిగింది. అది స్వయంగా ఇచ్చాడు బ్రహ్మ. ఈయన అడిగింది కాదు, ఇచ్చింది కాదు అని గురువు గారు చెప్పారు. ఇది యజ్ఞ భాగాన్ని ఇవ్వడం అనేటటువంటి సంగతి. ఇవాటి శ్లోకం ఇది అర్థం. ధన్యవాదాలు. చాలా చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. ఈ విషయాన్ని మేము ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి, ఎందుకంటే దాని యొక్క దృష్టి అనేది ఒక్కొక్క దృష్టి ఉంటుంది. మామూలు దృష్టి వేరే, కేవలం ఈ పురాణ అంతరార్థాలతో ఒక పుస్తకం రాయండి సార్ శర్మ గారు. చాలా మందికి ఉపయోగం. అయితే పురాణాల్లో ఏముంది అని తీసి పారేస్తారు. ఈ మొత్తం ఈ ప్రతి శ్లోకాన్ని తీసుకొని ఈ కనీసం ఈ హిమాలయ వర్ణ వరకైనా కాళిదాసు మొత్తం ప్రమాసం బాగుందా రాయలేరు, కానీ ఈ హిమాలయ వర్ణ అయిపోతుంది, రేపటి కలిగి అయిపోతుంది, 4-5 రోజులు అయిపోతుంది. దీంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏం చెప్పాడు అనేది కేవలం దాన్ని మాత్రమే తీసుకొని చెప్పేస్తే బాగుంటుంది. ఇవాళ మీరు వింటా అయిపోతుంది. గురు కృప ఉంటే అందరికి అందాలంటే కాదు. చాలా బాగా విశ్లేషించారు. మన సమూహంలో పెడితే అందరికీ ఉపయోగం. నోట్ చేసుకుని ఆలోచించడం కూడా అవదు, మామూలుగా పుస్తకం రాసి వేసేయాలి. పుస్తకం రాయడం అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి సమూహంలో పెడితే మనందరం ఈ లోపుగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మొదలు పెడతారు, రాత్రి మొదలు పెడతారు. ఇవాళ ముహూర్తం బాగుంది, ప్రారంభం చేసి మొదలు పెడతారు. గురువు గారు తంగిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు అని శివపురాణం ఆయన చెప్తుంటే ఎన్నెన్నో అర్థాలు చెప్పేవాడు. అసలు ఈ పురాణంలో ఇంత ఉన్నదా అని మాకు ఆశ్చర్యం వేసేది. ఇవాళ ఏదో 2-3 పండితులను చూసి అనుకుంటున్నాం, కానీ మన చిన్నతనంలో ఇలాంటి పండితులు 100 మంది ఉండేవాడు. తగ్గిపోయింది ఇప్పుడు. శివపురాణంలో మీరు కుమార సంభవంలోని ఈ కళ్యాణ ఘట్టాలు అవి చూస్తుంటే శివపురాణంలో కనబడుతుంది ఇవన్నీ కూడా. ఒక చర్చ ఉన్నది, ఒక ఆధునికమైనటువంటి పరిశోధనలో ఏమంటారంటే పురాణాలు ముందా కావ్యాలు ముందా. ఎందుకంటే కాళిదాసు కంటే పురాణం ప్రాచీనమైందా అర్వాచీనమైందా అని. ఎందుకంటే ఇప్పుడు ఈ కుమార సంభవంలో ఉన్నటువంటి విధానం అంతా దాంట్లో కనబడుతుంది. అట్లాగే పద్మపురాణంలో కూడా విక్రమోర్వశికి సంబంధించిన కథ వస్తుంది కదా. మిగిలినటువంటి ఘట్టాలన్నీ ఇంత స్టాండర్డ్ ఉండవు, కానీ దీంట్లో మాత్రమే ఈ కళ్యాణ ఘట్టం వచ్చేసరికి మాత్రమే మన కుమార సంభవం కాళిదాసు యొక్క వర్ణ విధానం అట్లా కనబడుతుంది. పదాలు కథ కూడా అట్లానే వస్తుంది కూడా. అంటే కేవలం వివాహం యొక్క వ్యవస్థను చెప్పడమే కుమార సంభవం యొక్క లక్షణం. అది అంటే ఈ ఉన్నటువంటి ఘట్టాల్లో చర్చలు అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి సేమ్. అంటే మామూలుగా వాళ్ళు అయితే పురాణ ప్రాచీనమైన కాళిదాసు అది కాపీ కొట్టాడు అనుకుంటారు, కానీ కాళిదాసు కాపీ కొట్టే తత్వం కాదు కదా. కాళిదాసు కనుక వాళ్ళు ఏమంటారంటే కాళిదాసు తర్వాత అంటే ఇప్పుడు పురాణాలు ఇప్పుడు అర్వాచీనమైన మన కనబడే పురాణాలు ప్రాచీనమైనటువంటి, కానీ మనకు దొరకడం లేదు. మనకు దొరికినటువంటి మాత్రం
ఈ తర్వాతనే అంటే ఈ 2000 సంవత్సరాల లోపల మాత్రం సమస్య కానీ ప్రాచీనమైన కావు అనేటువంటి దాంట్లో వీటిని ఆధారంగా తీసుకుంటారు. ఇక్కడ ఆధారం తీసుకొని ఇట్లా ఉంది కాళిదాసు ఘట్టాలు అవి ఎక్కడెక్కడ కనబడుతున్నాయి ఎట్లా అని భర్తృహరి శ్లోకాలు గరుడ పురాణాలు కనబడుతుంటాయి. చాలా శ్లోకాలు కనబడుతుంది. విద్యానామనరస్య భూభౌతికం ఇట్లాంటి శ్లోకాలన్నీ కూడా భర్తృహరి అంటే భర్తృహరి దాంట్లో కాబట్టి ఇక్కడ భర్తృహరి తీసుకొచ్చి పెట్టుకున్నాడు అనేది కూడా నాకు చెప్తారు. చాలా ఉన్నాయి. గరుడ బృహద్ గరుడ మహాపురాణం సారోద్ధారం కాదు. సారోద్ధారం చిన్నది వేరే విషయం. దాంట్లో కనబడుతుంటాయి అట్లా కనుక నేను నా భర్తృహరి సద్భావలహరి అనే పుస్తకంలో నేను రాశాను ఈ విషయం అంతా కూడా ఇట్లా ఉంది అని. ఇది కాళిదాసు ప్రసక్తి భర్తృహరి సంబంధ చర్చలు పురాణాలు ఎట్లా కనబడ్డాయని చూస్తుంటారు. నెలకొండ వారు మీరేం చెప్తున్నారు? నేను చెప్పడానికి ఏముంది సార్, మీరు చెప్పిన తర్వాత అంతకంటే ఇంకేం మిగలలేదు. దగ్గర మనం ముందు చెప్పిన తర్వాత వారి తర్వాత లాస్ట్ చెప్పాలి ఫైనల్గా. అంటే ఏది పురాణాల ముందా కావ్యాల ముందా అనేదే. ఏదైనా కాకపోతే అసలు పురాణాల్లో నుంచే ప్రాచీనుడు కవులు పురాణ కథలే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అల్లసాని పెద్దన ఇలాంటి వాళ్ళతో సహా పురాణ కథలే తీసుకున్నారు. పెద్దదంతా కూడా ఈ దశ అంటే ఒక 1000 సంవత్సరాల లోపల వాళ్ళే. సొంత కథలు తీసుకున్న కాళిదాసు కాలం ఏంటంటే కాళిదాసు కాలం పెద్ద చర్చనీయ దానికి క్రీస్తు పూర్వం వాడు అంటారు. రచన విధానాన్ని బట్టి దొరికినటువంటి పురాణాలు చర్చ ఉంది. పురాణం చాలా పెద్ద చర్చ ఉంది. అది నాలాంటి వాడు దాన్ని చెప్తే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఎక్కువ మందికి అర్థమైంది ఏమంటే మొట్టమొదటి పురాణాల్లో నుంచే కావ్యాలు వచ్చాయి అనేది. అది సొంత కల్పనలు. ఇప్పుడు వసంత ఇదేది మృత్యకటికం ఇట్లాంటివి ఏవో ఉన్నాయనుకోండి, ఇవన్నీ సొంత కల్పనలు. అంతకుముందు కాళిదాసు కావ్యాలు ఎక్కడి నుంచైనా పురాణాల నుంచి తీసుకున్నవే అని. అంటే మనకు హిస్టరీ ఆఫ్ సంస్కృత లిటరేచర్ అది రాసేటువంటి వాళ్ళు డాక్టర్ కాణి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రొఫెసర్ ఇంగ్లీష్లో వాటి ఏమంటారంటే అసలు వీటన్నిటి కాల నిర్ణయాలు కూడా కష్టమే. అక్కడ సౌండ్ ఎక్కడిగా వస్తుంది ఓకే. ఇది అది వాడి యొక్క నిర్ణయం ఏంటంటే ఇప్పుడు భారతం ఉందా రామాయణం ఉందా అది కూడా పెద్ద చర్చ. ఊరికే ఒక ఊహాత్మకమైన ఏంటంటే రామాయణం ముందు జనరల్గా చెప్పుకుంటారు. రామాయణం కదా, రాముడు ముందు ఒకటి రామాయణం, భారతం తర్వాత భారతం. అంటే ఇక్కడ రాముడు పాండవులు అనే వాళ్ళ కథగా ప్రధానమైంది. ఆ రాసిన రచన విధానాన్ని బట్టి ఏది ఎప్పుడు అనే దాని మీద పెద్ద చర్చలు ఉన్నాయి. దాంట్లో భారతమే ముందు అనేటువంటి వాళ్ళు కూడా చాలా చర్చలు ఉన్నాయి. కాకపోతే మళ్ళీ రామాయణానికి కూడా తగిన విధంగా ఆధారాలు చూపించేటువంటి కూడా ఉన్నాయి. అట్లానే వ్యాసుడు ఒక్కడా కాదా అనే ఒక చర్చలు. ఎందుకంటే వ్యాసుడు ఇంతమంది అంటే కొంత వ్యాసుడు కావచ్చు, లేదా ఒక పురాణం ఒక వ్యక్తి రాసేటువంటి అవునా కాదా అని చర్చలు ఉన్నాయి. అట్లానే పురాణాల్లో ఉన్నటువంటి ఇప్పుడు మనం దొరికే పురాణాలు ఎందుకంటే ఇప్పటి పాత్ర కనబడుతుంటాయి. మీకు భాగవతంలో చూస్తే ఈ పుష్యమిత్రుడు, చారుదత్తుడు, చాణక్యుడు వీళ్ళ పేర్లు కనబడుతుంటాయి. ఈ పురాణాల పేర్లు కనబడే అర్థం ఏంటి అంటే వీళ్ళు ఉన్న తర్వాత వచ్చిన పురాణాలు అర్థం. అట్లా చర్చల్లో కూడా దాంట్లో ఒకటి అదే అనమాట. మరి ఇది కాదా అని అనుకుంటూ అందుకని అట్లా కాళిదాసు యొక్క రచన విధానం మనకు అన్నింటిలో ఒక రకంగా కనబడుతుంది. ఆయన శ్లోకం చూస్తే మనకి కాళిదాసు అని చెప్పవచ్చు కడపుస్తకం. అటువంటి విధానం కలిగినటువంటి వర్ణన అంశము భావము దాదాపుగా ఒక మొత్తం పూర్తి కాపీ కొట్టినట్టే వస్తుంది. అవంతా కూడా మన పురాణాల్లో శివపురాణంలో కొన్ని సర్గల దాకా కూడా ఉన్నాయి. దాన్ని తీసుకొని చేసాడు కనుక దాన్ని బట్టి శివపురాణం అంటే నిజానికి పురాణాలు ప్రాచీనమైనవే, కానీ ఆ ప్రాచీనమైన పురాణాలు మనకి దొరుకుతుంది. మనకు దొరికేటువంటి అవి కావు. అది మనకు ప్రస్తుతం ఆ ప్రాచీనం దొరకడం లేదు. అంటే వాటి అనుబంధంగా చేర్పులు మార్పులతోనే వస్తుంటాయి పురాణాలు. ప్రక్షిప్తాలు కూడా నేను లింగ పురాణాన్ని అనువాదం చేశాను. లింగ పురాణం అనువాదం చేసినప్పుడు
నాకు అవసరం ఉంటే నేను మిగతా కథ పురాణాలు ఏం చెప్పాను, విష్ణు పురాణంలో లింగ పురాణాలు కొన్ని అధ్యాయాలు మొత్తం ట్రూత్ దాంట్లో దీంట్లోకి వచ్చాయి. విష్ణు పురాణం అధ్యాయాలు కేవలం నెంబర్ తీసి వేస్తే మొత్తం లింగ పురాణం కనబడుతుంది. మరి లింగ పురాణం విష్ణు పురాణానికి వచ్చా, విష్ణు పురాణం లింగ పురాణానికి వచ్చిందా అనేటువంటిది అట్లా చాలా చాలా విషయాలు కూడా పోలికలు కనబడతాయి మనం. అంటే దీంట్లోకి వచ్చేసాయి కొన్ని విషయాలు. రెండే కాదు, ఇంకా చాలా చాలా కూడా ఉన్నటువంటి చోట్ల కూడా ఉన్నట్టు కనుక అంటే దీంట్లో తీసుకొని దాంట్లో పెట్టుకున్నారు అనేది ఒకటి. తర్వాత కొన్ని చోట్ల మనకు భేదాలు కనబడుతుంటాయి. భేదం కనబడుతుందంటే ఒక మహాభారతంలోనే మీకు ఇంత క్రితం కూడా చెప్పాను, ఉత్తంకోపాఖ్యానం ఉంది. ఉదంకోపాఖ్యానం అంటే రెండో పేర్లు. ఉదంకోపాఖ్యానంలో మహాభారతంలోనే ఆది పర్వంలో వస్తుంది. అది ఒక అధ్యాయంలోనే ఒక సర్గలోనే వస్తుంది. కానీ ఇప్పుడు మన అశ్వమేధ పర్వం అనువాదం చేశాను నేను తిరుపతి దేవస్థానం. దాంట్లో 5-6 అధ్యాయాలు ఉన్నటువంటి కథ అది. ఆ 5-6 అధ్యాయాల్లో దానికి కథకు తేడా ఉంది. అంటే తేడా అంటే కొంచెం మార్పులు, పాత్ర అవే ఉంటాయి, కానీ దానికి తేడా ఉంది. దీంట్లో కథలో మార్పులు మొత్తం ఆ కథ విధానం చేస్తాం. అంటే మరి ఒకరే దాంట్లో ఒకే భారతంలో ఒకే విధమైన దాంట్లో ఎందుకు తేడా వచ్చింది? లాస్ట్ వచ్చే మార్పులు వచ్చాయి, కొన్ని మార్పులు ఉన్నాయి దాంట్లో. అంటే రాసే సమయం ఒక కవికి భావం మారిందా, లేకుంటే రాసే వ్యక్తులు మారారా, ఒక తీవ్ర ఉంటుంది అనేటువంటిది. ఇవన్నీ కూడా కొన్ని చర్చనీయ అంశాలే ఉంటాయి దీంట్లో ఏమంటుంటారంటే కొంతమంది ఒక భావం ప్రకారంగా ఒక వ్యాసుడే ఒక వ్యక్తి కాదు, ఒకటి అనేక మంది ఒక పురాణాన్ని కానీ ఒక గ్రంథానికి ఒక భారతం కానీ అనేక మంది కూర్చుని రాసినటువంటిది, మనిషికి ఒక కమిటీ లాగా చేసి మీరు ఇది అనేది చేసి కలిపినటువంటిదా అనేటువంటి ఒక ఆలోచన విధానం అట్లా చెప్పుకుంటుంటారు. అది కూడా అయితే ఇవి మనం ఎక్కడైనా చెప్తే వెంబడే ఖండిస్తారు కనుక మీకు వీడియో కూడా కొత్త వచ్చాడు. నేను ఒకసారి పురాణాల గురించి నేను ఇక్కడ భారతి ఉపన్యాసం చెప్పాను. ఇది ఈ విధంగా చెప్పాక వెంబడే ఖండించారు అందరు కూడా, అక్కడ ఉన్నాడంతా ఖండించారు. కాదు ఆనాటి కాలంలో వాడు మహామేధావులు చాలా వాడు అద్భుతంగా రాస్తారు. నేను 18 పురాణాలు చదవడానికి మనకు 3 అంటే ఒక భాగవతం చదవడానికి మనకు 5-6 నెలలు చదువుకొని అర్థం చేసుకోవడానికి. అట్లా కేవలం పారాయణం చేద్దామంటే నిజానికి 7 రోజులు సప్తాహం పెడుతుంటారు. 7 రోజులు పక్క కూర్చొని పారాయణ చేసే వ్యక్తి కూడా మొత్తం అందుకోలేడు. 7 రోజులు మొత్తం పుస్తకం పారాయణ చేయడానికి కేవలం టక్కడక్కడ చూసుకుంటూ పోవడానికి. మరి అది అంత 20,000 అధ్యాయాలతో ఉన్నటువంటిది, 20,000 శ్లోకాలతో ఉన్నటువంటిది. అట్లా ఇంకా కూడా అనేకమైనటువంటి పురాణాలు ప్రతి కూడా ఇవన్నీ ఒక జీవితకాలంలో రాయడం కష్టం కనుక ఇవి విభిన్నమైన వ్యక్తుల ద్వారా తయారు చేయబడ్డటువంటివి అనేటువంటిది అని నేను అంటే విమర్శకులకు అభిప్రాయాన్ని పెట్టాను. ముందు పెడితే దాని మీద కాదని కనవచ్చు. కనుక మనం ఏదైనా చర్చిస్తే అది మన సొంత అభిప్రాయం కాకపోయినా వేరే వాడు చెప్పినా దాన్ని వెంబడే ఖండించడానికి సిద్ధంగా ఒప్పుకోరు. కానీ ఇది పండిత అభిప్రాయం చూసేటువంటి దాని ప్రకారంగా. కానీ ఇంకా కొన్ని చర్చలు కూడా ఉన్నాయి రకరకాలైనటువంటి దాంట్లో. అదే ఇక్కడ ఇంకోటి సార్, ఇప్పుడు రామాయణమే ఉన్నది, వాల్మీకి రాశాడు అని అంటాం. అయితే అక్కడ ఎలా మొదలవుతుందంటే రామాయణం వాల్మీకి మహర్షి ఇలా చెప్పాడు అని మొదలవుతుంది. ఎక్కడ వాల్మీకి సరాసరి చెప్పాడు, వాల్మీకి ఇలా చెప్పాడు నీకు ఎవరో చెప్తారు అక్కడ. అంటే అక్కడ ప్రాచీన పురాణాల్లో పౌరాణిక రచన విధానం ఎట్లా అంటే కవిని తను థర్డ్ పర్సన్గా వేసుకుంటాడు, తనను చూపిస్తుంటాడు. వాల్మీకి సరయు నది వెళ్ళినట్టు వాల్మీకి చెప్పినట్టు వాడు ఇదంతా రాసింది మన వాల్మీకి. అట్లా పురాణాలు అంటే ఇప్పుడు మనకు మీరు భరతనాట్యశాస్త్రం మీరు చూసారో లేదు, భరతనాట్యశాస్త్రం అనేటువంటి చాలా పెద్ద గ్రంథం. దాంట్లో అన్ని విషయాలు అంటే మీరు ఆంగికాలు, వాచికాలు, నాట్యం ఎట్లా చేయడాలు, భంగిమలు, రసాలు, లక్షణాలు, స్టేజీ ఎట్లా ఉండాలి, సభా హాల్ ఎట్లా ఉండాలి, ఎక్కడెక్కడ ఎట్లా ఉండాలి, ఒక్క విషయంగా దాంట్లో లేదంటూ లేదు. అయితే దాంట్లో ఎట్లా ఉన్నది పౌరాణిక విధానమే. వాళ్ళు శిష్యులు అడిగితే ఏం చెప్పడం, మన పురాణాల్లో గిట్ట భగవాను వాచ లేకుంటే ఇంకెవరు పద మహర్షి వాచ వాడు ప్రశ్న వేసాడు వాడు కూర్చున్నట్టుగా చెప్పినట్టుగా దాంట్లో అదే విధానం వస్తుంది. దాంట్లో ఆయన చెప్పడం వీళ్ళు చెప్పడం అట్లా పురాణాలు అన్నింటిలో కూడా ఇదే విధానాలు ఉంటాయి.
వ్యాసవాచ అంటే వ్యాసడే రాసిన వ్యాసవాచ అని వస్తుంది. అది మనుస్మృతి అనే పేరు ఉంటుంది కానీ మనవు ఇలా చెప్పాడు అని భృగువు చెప్పినట్టు ఉంటుంది. అదే అంటే తనకు తానుగా చెప్పడం కాదు. పూర్వ పురాణంలో కూర్మావతారం అయినట్టు భగవంతుడే కూర్మావతారం చెప్తుంటాడు. మొత్తం చెప్పినది ఆయనే చెప్పాడు. తన యొక్క విశిష్టత వచ్చినప్పుడు వేరే వాడు వాళ్ళు ఇంకోళ్ళకు చెప్పినట్టుగా అక్కడ చెప్తుంటాడు. వాళ్ళు చెప్పేది ఆయనే కానీ మళ్ళీ అక్కడ ఆ కథలో అంతర్భాగంగా వేరే ఇద్దరు ఋషుల యొక్క చర్చల్లో లేకపోతే ఇంకోళ్ళకి వాళ్ళకు చెప్పినట్టుగా అంటే తనను తాను చెప్పుకోవడం కాదు కనుక ఇంకొక మహర్షి ఇంకొక ఋషిని ప్రశ్న వేయడం దానికి వాళ్ళు జవాబు చెప్పినట్టుగా ఉంటాయి. కాకపోతే ఈ చర్చ దానిలాగానే వస్తుంటుంది. అది కూడా ఈ దాంట్లో రామాయణంలో కూడా మొత్తం కథ చెప్పినట్టు అట్లానే దాని మీద చర్చ వచ్చింది. ఏంటంటే ఉత్తరామాయణం అసలు రాయనే లేదు, ఆయనే వాల్మీకి రాయలేదు అది అదొకటి. అట్లానే వాల్మీకి మహర్షి బ్రాహ్మడు కాదు అని ఒకటి. ఆయన ఎవరో ఒక శూద్రుడి నుంచి వచ్చినటువంటి వాడు అందుకని దాని మీద నేను ఒక పెద్ద వ్యాసం రాశాను. ఏ పురాణాల్లో వాల్మీకి మహర్షి చెప్పబడ్డది. దాంట్లో ఖచ్చితంగా వేద ప్రాచేత సాధ సాక్షాత్ రామాయణాత్మద ఉన్నది. రామాయణము ప్రాచేత మహర్షి నుంచి ప్రాచేతుడు ఏమంటే వాల్మీకి ప్రాచేతుడు ఎందుకు వచ్చిందంటే ప్రచేత మహర్షి యొక్క అది వచ్చింది. అది అట్లా చాలా కాకపోతే ఏమిటి ఆయన కథలో కూడా ఆధ్యాత్మికమైన కథల్లో కూడా ఎక్కడ ఏమొచ్చింది అంటే ఆయన వెళ్ళి ఒక ఇది అడవిలో ఉన్నటువంటి ఒక స్త్రీ సంఘటన అక్కడ కూర్చొని ఉండడం చేత మొత్తం ఉన్నది మర్చిపోయి బ్రాహ్మణత్వం విడిచిపెట్టి అక్కడ ఉండి తర్వాత వాళ్ళ చేష్టలతో వారుగా దొంగతనాలు చేసుకోవడానికి వాడు కనుక ఆయనకు శూద్రత్వం ఆపాదించబడ్డది. కానీ కాదు అనేటువంటి నేను మళ్ళీ అంటే తను మళ్ళీ బుద్ధి వచ్చి తను మళ్ళీ మారి తను మళ్ళీ ఒక ఋషిలాగా అయినాడు. అప్పటి కొత్త జన్మగా వాల్మీకిగా అయినాడు. అంతకుముందు పేరు ఏమిటి అనే దాని మీద పేరు ఏదో ఉంది, కొన్ని చోట వస్తుంది ఆ పేరు. కొన్ని కుల సంఘాలు ఇలాంటివి తయారు చేస్తాయి. వీటి మీద చర్చ ఉంది. వాల్మీకి మహర్షి కాదు అనేటు అసలు ఉత్తరామాయణ రాలేదు. ఉత్తరామాయణ రాయక డైరెక్ట్ కథ వస్తుంటే ప్రారంభంలో నిజానికి మీరు అన్నట్టుగా ప్రారంభంలో ఎట్లా ఉంటుంది అంటే నారద మహర్షి దగ్గర కథ విని బ్రహ్మ ఉపదేశం వల్ల ఆయనే రామాయణం మొదలుపెట్టి ఏం చేశాడా రామాయణాన్ని దాన్ని తన శిష్యులకు నేర్పుతాడు. ఎవరు? లవకుశులకు నేర్పిన తర్వాత ఇది ప్రథమ సర్గ రామాయణం బాలకాండలో మొదటి సర్గలో ఉన్నటువంటి పాత్రలో లవకుశులతో పడి ఆ లవకుశలు నేర్పి ఆయనే ఇక్కడ పంపిస్తాడు. ఇక్కడ రాముడు యజ్ఞం చేస్తుంటాడు. సీతాదేవి లేకుండా ఉన్నటువంటి సీతాదేవి అప్పుడు ఇంకా ఇక్కడ ఈయన దగ్గరే ఉంది, వాల్మీకి మహర్షి దగ్గర. యజ్ఞంలో వినిపించడానికి కొరకు పంపిస్తాడు. ఇది ఉత్తరామాయణ కథనే కదా. మనకు బాలకాండం జరుగుతుంది. అయోధ్య బాలకాండలో ఈ కథ అంతా వస్తుంది. అంటే అప్పటికి దాంట్లోనే ఉత్తరామాయణ సంబంధించినటువంటి బీజాలు అవన్నీ ఉన్నాయి. అవి లేదు అసలు ఉత్తరామాయణ రాలేదు, అసలు ఉత్తరామాయణం ఏదో వెళ్ళే సంబంధం విధంగా ఉంటారు. అయితే ఉత్తరామాయణ ఒకసారి పాత్ర అప్పుడు తను మళ్ళీ కథలు కలుస్తాడు. అంటే అక్కడికి అయిపోయి తర్వాత మిగతా కథలో కూడా ఉత్తరామాయణంలో నేనే ఈ రామాయణ రాశ అని చెప్తుంటాడు. రామ మహర్షి రాముడు ముందు నేనే రాశాను. ఒక మహర్షి అసత్యం పలకడు. నేను మహర్షిని కనుక అసత్యం పలకదు. చెప్పిందంతా కూడా నేను చెప్పినట్టు సత్యపూరితమైనటువంటిది. సీతాదేవి నిర్దోషురాలు అని అక్కడ సభలో ప్రకటించడం రాముడు వాల్మీకి చెప్పడం అంతా కూడా కథలో ఉంది దాంట్లో. అప్పటిదాకా తను రాజాని ఇది లాస్ట్కు తన పాత్ర అక్కడ చూపించడం అనేది ఉంది. ఇవన్నీ కానీ ఉత్తరాఖండ్ చూస్తే అట్లాగే అనిపిస్తుంది సార్. ఆ రాముడి క్యారెక్టర్కి ఇందులో ఉన్న రాముడి క్యారెక్టర్కి కొంచెం హేతుబద్ధత కలవదు. తర్వాత ఆ శంభుక వధ ఒకటి గురించి చర్చ ఉంది. చాలా అధర్మంగా ఉంటుంది. శంభుక వధ ఏంటంటే అప్పుడు ఎవరు తపస్సు చేయాలని కూడా నిర్ణయం ఉంది. ఎవరు చూస్తే వాడు తపస్సు చేయడానికి లేదు. తపస్సులో కానీ సన్యాసత్వం కానీ ప్రతివాడిని సన్యాసం స్వీకరిస్తాడని కాదు. వాటన్నిటి కూడా అర్హతలు ఉన్నాయి. అనర్హుడైనటు వాడిని దండించడం అనేది రాజు ఒక ధర్మం. అవన్నీ ఉన్నాయి కనుక ఒక మళ్ళీ ఆ శంభుకుడే క్షమించమని వేడుకోవడం కూడా దాంట్లో ఉంది. వీటి మీద సార్ చాలా ఉన్నవి. యాక్చువల్ గా మీరు అన్నట్టు రామాయణం ముందా మహాభారతం ముందా అనేది కూడా పెద్ద ప్రశ్న. అసలు మహాభారతమే ముందనేది ఉన్నది. మనకు రామాయణం అనేది ఎక్కువ
ఆ, వాళ్ళకు లవకుశులకు చెప్పడం, వాళ్ళు ప్రచారం చేయడం, తర్వాత వీటి మీద ఉన్నటువంటి అనేక విమర్శలు చూస్తే ఏంటి అంటే రైటింగ్ అనేది పఠన పాఠంలో ఎక్కువ లేదు. అంత మన వేదాలు ఎట్లా ఉందో అది అట్లే ఉంది కాబట్టి అది మొదలు అనేది కొంతమంది నిర్ణయం చేశారు. కానీ రామాయణం బాగా పోలిష్ అయిపోయింది. అది రాముని ఒక ఆదర్శమూర్తిగా చూపించడానికి అది బాగా పాలిష్ అయిపోయింది అనేది కూడా గ్రహించారు. మహాభారతం చూసే వరకు అది పాలిష్ కాలే. అది అందులో ఎన్ని రకాల అవలక్షణాలు ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయి, అన్ని మంచులు అంత మొత్తం అయిపోయింది. అందుకొరకే ఇదే ముందు ఇప్పుడు కాదు, రామాయణం హీరో ఓరియంటెడ్, భారతం ఏమో సబ్జెక్ట్ ఓరియంటెడ్. అది నిజమే కదా. అయితే ఇక్కడ ఏంటంటే చర్చ, రామాయణం ఉందా భారతం ఉందా అన్నప్పుడు దాంట్లో ఉన్న యుద్ధ వర్ణనలు తీసుకుంటారు. యుద్ధ వర్ణనలలో రామాయణ కాథ నాటకు యుద్ధం యొక్క విధానాలు ఎట్లా ఉంటే కేవలం గుట్టలు కొండలు లేవట్టి పడేయడం అవే చూస్తే వీళ్ళు ఆయుధాలు ఇవన్నీ లేవు. భారత కాలం వచ్చేసరికి ఒక యుద్ధ వ్యూహాలు, ఆయుధాలు, విశేషాలు మనకు మొత్తం అంతా కూడా కొన్ని ఏంటి మనం శాంతి యుద్ధ పంచకం అనేటువంటిది ఉంది భారతంలో. అన్ని మంది కూడా యుద్ధం ఎట్లా చేశారు అనేటువంటి దాని మీద ఏ ఆయుధం వేస్తే ఏం జరిగింది అని ఉన్నాయి. అవన్నీ దాంట్లో లేవు మనకు రామాయణం. కనుక రామాయణం ప్రాచీనమైంది అని చెప్పడానికి ఇవి కారణాలు కూడా దాంట్లో. రామాయణం వాల్మీకి యుగం తర్వాత త్రేతాయుగంలో జరిగింది, భారతం అంతా ద్వాపర యుగంలో జరిగింది. యుగం ప్రకారం అది వేరు. రచనా విధానం ఆలోచన వచ్చినప్పుడు ఏమిటి అనేది అధిక విమర్శన విధానం వేరు. 24,000 శ్లోకాలది 1,00,000 శ్లోకాలకు విడిపోయింది. అన్ని ప్రక్షిప్తాలే. ఎవరు దొరికితే అందులో వాళ్ళు ధర్మం చెప్పడము, నీతి చెప్పడము, లేకపోతే కొన్ని కథలు సృష్టించడము, ఇవన్నీ మనకు చాలా స్పష్టంగా అనిపిస్తాయి. రామాయణం చూస్తే ఉత్తర రామాయణం కూడా అది జాయిన్ చేసింది. అది నిజానికి కాదు. సంగరపట్ల నరసయ్య గారు కూడా ఇదే విషయం అన్నారు. సంగరపట్ల నరసయ్య గారు కూడా దాని విషయం వారు చెప్పిన తర్వాత నేను వెంబడే రాసి పంపించాను ఆయనకు. వాల్మీకి చేసి ఉత్తర రామాయణ రాశారు ఆయనే. అసలు ఇంకోటి వాల్మీకి శూద్రుడు అనే దాన్ని కూడా పెట్టింది వ్యాసాన్ని రాశారు. రాసి ఇంకొక విషయం గ్రూప్ పెట్టి దాంట్లో ఆయన కూడా పెట్టాడు. మనము ఈ మహాభారతం అప్పుడు చూసుకున్నా, ఈవెన్ ఉపనిషత్తులు చూసుకున్నా, ఇవన్నీ చూసుకున్నా ప్రత్యేకంగా బ్రాహ్మణులని లేరు, ప్రత్యేకంగా సన్యాసులని లేరు. ఎవరైతే చింతనలు ఉన్నారో వాళ్ళే మహర్షులు అయిపోయారు. మాండుక్య ఉపనిషత్తు అన్ని ఉపనిషత్తులు తీసుకుంటే అసలు ప్రత్యేకంగా అనేది లేదు. అది అక్కడ మీరు ఒక మాట గుర్తుంచుకోండి. విశ్వామిత్రుడు రామాయణం కూడా వస్తుంది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందడానికి ఎన్ని కష్టపడ్డాడు. అదే సార్, అదే అంతా ఎవరు అంగీకరించి మహర్షి కాదు, ఋషి కాదు, నువ్వు మామూలుగా అన్నాడు. రాజర్షి అన్నాడు, అంతే ఋషి. రాజు అయినప్పటికీ కూడా ఋషిత్వం రాజర్షిత్వమే కానీ మహర్షిత్వం కాదు అన్నారు. బళ్ళాదేవి చివరికి లోకవంతా చేస్తే అప్పుడు మహర్షిత్వం, తర్వాత ఇంకా చేస్తే బ్రహ్మర్షిత్వం. అంటే అర్హతలు అక్కడ ఉన్నాయి. అర్హతలు నిర్దేశించి తీసుకోవడం అనే దాన్ని బట్టి పురాణాలు ఉన్నాడు, ఎన్నో లేనిది ఎన్నలేడు, అన్నిట్లో ఉన్నాడు ఆయన. అదంతా ఇప్పటి కాలం యొక్క రూల్స్ పట్టుకొని సృష్టి, ఆనాటి కాలాన్ని ఖండించడం తప్పు. ఇంకా ఇప్పుడు అంటే మనకు ఇంకొక 34 సంవత్సరాల వరకు మన మొత్తం మళ్ళా కల్చర్ మారిపోతుంది. మనకంతా పాశ్చాత్య కల్చర్ వచ్చేస్తుంది. ఈ పాశ్చాత్య కల్చర్ పట్టుకొని మనం బ్రాహ్మణ దాన్ని మన ధర్మాన్ని విమర్శించి ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఇదే విషయాన్ని శామ్యూల్ జాన్సన్ ఇంగ్లీష్ లిటరేచర్ చెప్తాడు. ఆయన మంచి విమర్శకుడు, మొదటి నిఘంటువు రాసిన వాడు. ఆ కాలంలో జరిగిన వాటి ఈ కాలం పరిమాణాలు కొలతల పద్ధతితో నిర్ణయించకూడదని చెప్తాడు ఆయన. అది ఎప్పటికప్పుడు అప్పటి కాలం అప్పటి ధర్మాలు అవన్నీ వేరే దాన్ని ఎట్లా అన్నమాట. అందుకోసం మనము వాటి లక్షణాలు పెట్టుకోవాలి. నిజానికి హిందూ మతం అనేది ప్రత్యేకంగా లేదు. అనేక దేవతలతోటి ఏంటి అంటే ఒక క్రోడీకరింపబడినటువంటి విధానంగా మొదటి నుండి వచ్చింది. అందుకొరకే హిందువులు బౌద్ధం జైనం ఫస్ట్ అని చెప్తున్నారు. బౌద్ధం జైనం నుండే ఈ కథలు పురాణాలు
ముఖ్యంగా పుష్యమిత్ర శుంగు నుంచే స్టార్ట్ అయిపోయింది అది. గుప్తుల కాలం వచ్చే వరకు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి పురాణాలు. అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ పెరిగింది. అందులో ఏది ఒకటి నిజం, సార్, ఏది అది అబద్ధం వేదమే మొదలండి. వేదం వేదం తర్వాతే బౌద్ధం. వాటి బుద్ధుడి అంటే తర్వాత ప్రాధాన్యత ఇదంతా ఉంది. వచ్చింది అనేది నిజమే. బుద్ధుడి తర్వాత ఇది కొన్ని ధర్మం మార్పులు అంటే వచ్చింది. ఇది వైదిక ధర్మం. ఆ, హిందూ మతం అంటే వైదిక హిందూ ధర్మం అంతే. సనాతన ధర్మం, వైదిక ధర్మం, సనాతన ధర్మం ముఖ్య మూలం అన్నిటికీ అసలు వాస్తవానికి. తర్వాత అన్ని వచ్చినాయి. వేదంలో కూడా మనకు కనిపించేది మొదట ఇంద్రుడే కనిపిస్తాడు. అవును, అంతే అంతే. తర్వాత దేవతలు మారారు. ఈ- ఇంద్రుడు ఆర్యుల పాలనాధికారి మొట్టమొదట. అలా 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 అది పోయి మళ్ళీ ఉపేంద్రుడు వచ్చిండు, ఉపేంద్రుడే మేనై కూర్చున్నాడు. ఆ తర్వాత శంకరుడు వచ్చాడు. తర్వాత ఏంది, శంకరుడు అనేది ఇప్పుడు చాలా సిద్ధాంతాలు వస్తున్నాయి. అది హిట్లర్ కూడా ఆయన గురించి మొత్తం సైంటిస్టులను వీళ్ళను పంపించి ఇప్పటికి కూడా ఉండొచ్చు అనేటువంటి ఆయనకు ఒక నమ్మకంతో ఆయన చాలా చేశాడు. ఇవన్నీ నిజమైనవి. బుద్ధుడితో ఒక విప్లవం వచ్చింది. దాన్ని తట్టుకోవడానికి కొన్ని సంస్కరణలు అవసరమైనాయి. బుద్ధుడి ఆ జాతక కథల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు పురాణాల్లో మొత్తం మా పెద్ద పెద్ద కథలుగా కనిపిస్తాయి. అది బౌద్ధం కూడా పురాణంలాగా తయారైంది తర్వాత. వాళ్ళ పురాణాలు కదా, ఆది పురాణం ఏదో ఉంది, కొన్ని పురాణాలు ఉన్నాయి. బౌద్ధం కూడా ప్రశ్నపెట్టింది. జాతక కథలు ఉన్నాయి, ఏవేవో చాలా ఉన్నాయి. త్రిపటికార అన్ని మూలాలన్నీ అక్కడ కనిపిస్తాయి. మహాయానం వచ్చాక బుద్ధుడి సిద్ధాంతాలన్నీ పక్క తిరిగిపోయి వాళ్ళ లోపలికి రావాలి అంటే అక్కడ కూడా ఒక దేవుడు ఉండాలి. మరి దేవుడు అందుకొరకే ఆయన రేషనలిస్ట్ కాబట్టి దేవుని గురించి పెద్దగా ఆలోచించకండి అనేది ఆయన సిద్ధాంతం. నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు, తర్వాత ఆయన తపస్వి. బాణం తగిలితే వైద్యుని దగ్గరికి పోతే మరి చేయాల్సింది దానికి చికిత్స, గాని ఇది ఎలా జరిగింది దీని గురించి తర్క వితర్కాలు కాదు. ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మమే భగవంతుడు, అంతే. ఆ ధర్మాన్ని నిర్వర్తించాలి అనేది. తర్వాత ఏదో బుద్ధుడిని అందులో చేశారు, కానీ ఈ బుద్ధుడు ఆ బుద్ధుడు ఒకటి కాదు. ఈ దశావతారంలో ఉన్న బుద్ధుడు ఆ బుద్ధుడు ఒకటి కాదు అనేది కూడా అది కూడా ఉన్నది. చాలా ఉన్నాయి వీటి గురించి. అది ఏదవుతుంది ఒక వ్యవస్థ అనేది, ఒక చక్కటి సాంస్కృతిక ఆచార మత సాంప్రదాయ వ్యవస్థ అనేది మెల్లమెల్లగా ఒక సంపుటీకరించబడింది. అది అందుకొరకే ఇన్ని భేదాలను కూడా సామాన్యంగా గ్రహిస్తాం, మనం కష్టపడం. ఏ దేవుడు మొక్కినా అదే దేవుడు. ఈ బౌల దేవతా విధానంలో ఉన్న అదే వేరే వాళ్ళ దానికి లేదు. ఇది ఎందుకంటే మనకు మొదటి నుండి వచ్చింది. దాని తర్వాత ఇవన్నీ పెరిగిపోయింది. స్వస్తి ప్రజావాదేంద్రం న్యాయేన మార్గేణ మహీమహేష ధన్యవాదం. Interesting.